బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సభ్యత్వ నమోదుతో కంటోన్మెంట్లో బీఆర్ఎస్ మరింత బలోపేతం కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, రైతు, మైనారిటీ, మహిళా డిక్లరేషన్ల పేరిట మోసం చేసిందని ఆరోపించారు. 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. బూత్ లెవెల్లో మరి యుద్ధం చేసేది మీరు, రేపు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేది మీరు, కాబట్టి తప్పకుండా మీకు ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశం నంబర్ 1. రెండవది, మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. దయచేసి తిరిగి పార్టీని అధికారంలో తెచ్చుకుంటేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు ఉంటుందనే మాట మీకు గుర్తు చేయాలన్నది రెండవ ఉద్దేశం. హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చేయాలని చెప్పి నమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతుంది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతుంది. మన 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారెంటీలు అంటివి, మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కండలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు ఉంటారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా ఉండకపోతే నిన్నేమనాలి? మరి ఏమని పిలవాలి? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, ఈ లాగులో తొండలు ఇచ్చి పెడతాను. అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి, మీ పేరు తొండలరెడ్డి పెట్టుబడి సంతకి వెళ్ళిపోతుంది.